టాలీవుడ్ స్టార్ యాక్టర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సినిమా షూటింగ్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏపీ ఎన్నికలు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో సినిమా షూటింగ్లకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇన్ని అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టేందుకు 3 నెలల తర్వాతే మేకప్ వేసుకుంటానని చెప్పారు. ఇక అభిమానుల నిరీక్షణకు తెరపడిందా అంటే అవుననే చెప్తున్నాయి. నెట్టింట వస్తున్న కథనాలు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ డైరెక్షన్ లో ఓజీ, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉత్సద్ భగత్ సింగ్, సుజిత్ డైరెక్షన్ లో ఓజీతో పాటు హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నాడని తెలిసిందే. వీటిలో మొదట ఓజీయేనని వార్తలు వస్తున్నాయి. తాజా టాక్ ప్రకారం పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ లో మళ్ళీ మూవీ లవర్స్ ఫ్యాన్స్ కోసం మేకప్ వేసుకోబోతున్నాడట. దీనిపై మేకర్స్ నుంచి ఏం క్లారిటీ లేకున్నా ఈ వార్తలను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మేకర్స్. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పెండింగ్ లో ఉన్న సినిమాల కోసం 2 నెలలు సమయం ఇవ్వనున్నాడని ఇప్పటికే ఫిల్మ్ నగర్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ షూటింగ్ లోకి వచ్చేది నిజమే అయితే పవన్ కళ్యాణ్ ఓ వైపు ప్రజానిధిగా మరోవైపు యాక్టర్ గా తన విధులను ఎలా బ్యాలెన్స్ చేస్తాడన్నది ఆసక్తిగా మారింది. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన ఉత్సద్ భగత్ సింగ్ క్లిప్స్ తో పాటు ఓజీ వీడియో అభిమానులను పూనకాలు తెప్పిస్తున్నాయి. మరోవైపు పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లులో పవర్ స్టార్ నయా అవతార్ లో కనిపించబోతున్నట్టు టీజర్ క్లారిటీ ఇచ్చేస్తుంది. మొత్తానికి అభిమానులను ఖుషి చేసేందుకు వరుస షూటింగ్స్ కు రెడీ అవుతున్న వార్త హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ అప్కమింగ్ మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ లో పెట్టండి.